మీరెప్పుడైనా ఒక చోటుకు వచ్చినప్పుడు ఆ ప్లేస్కి గతంలో కూడా వచ్చినట్టు ఎప్పుడైనా అనుభూతి చెందారా? లేదా ఇలాంటి మూమెంట్ మీ జీవితంలో ఎప్పుడో జరిగింది అని ఎప్పుడైనా అనిపించిందా? డాక్టర్ అలన్ బ్రౌన్ ప్రకారం ప్రపంచంలో 60 నుండి 80% మంది తమ జీవితంలో ఒక్కసారైనా ఇలాంటిది అనుభవిస్తారు అని చెప్పారు. దీన్ని డేజావు అని అంటారు. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. డేజావు అనే పదాన్ని మొట్టమొదటిసారి ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఎమిలీ బోరియాక్ 1876లో తను రాసిన ఒక వ్యాసంలో ఉపయోగించాడు. దీనికి ఆల్రెడీ సీన్ అని అర్థం వస్తుంది. అంటే అంతకుముందే చూసినది అని అర్థం. ఈ ఫినామినాలో ఒక వ్యక్తి తాను ఉన్న ఆ సిచ్యువేషన్ లేదా ఆ ప్రదేశాన్ని ఇంతకుముందే ఎక్స్పీరియన్స్ అయినట్టు అనిపిస్తుంది. వాస్తవానికి దానికి లాజికల్గా రియల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం చాలా కష్టం. మీరు కూడా మీ జీవితంలో ఎప్పుడో ఒకసారి డేజావును ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయి ఉంటే కమెంట్స్ బాక్స్లో మీ అభిప్రాయం తెలియజేయండి. ఏన్షియంట్ ఫిలాసఫీ మరియు స్పిరిచువాలిటీలో కూడా డేజావు అనే కాన్సెప్ట్ ఇండైరెక్ట్గా కనిపిస్తుంది. ప్లాటో రాసిన థియరీ ఆఫ్ రీకలెక్షన్ సిద్ధాంతం ప్రకారం మన ఆత్మలు అంతర్గతంగా ఉండి ప్రతి కొత్త విషయం పాత జ్ఞాపకాన్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది. 19వ శతాబ్దం చివరి నాటికి ఈ పదం మెయిన్ స్ట్రీమ్ సైంటిఫిక్ డిస్కషన్లో కూడా కనిపించడం ప్రారంభించింది. ఈ పరిస్థితిపై శాస్త్రీయ అధ్యయనం జరిగినప్పుడు ఇది అనేక పాసిబిలిటీస్తో కనెక్ట్ చేసి చూశారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ మరియు కార్ల్ జంగ్ వంటి మానసిక విశ్లేషకులు దీని సబ్ కాన్షియస్ మెమరీ, రిప్రెస్డ్ థాట్స్తో లింక్ చేసి చూశారు. అయితే మోడర్న్ న్యూరో సైన్స్ దీన్ని టెంపరీ మెమరీతో ముడిపెడతారు. కొంతమంది దీన్ని టైం లూప్ లేదా టెంపోరల్ డిస్టార్షన్ ఫలితంగా అవుతుందని నమ్ముతారు. వారి నమ్మకం ప్రకారం టైం ఒక స్ట్రెయిట్ లైన్ లా కాకుండా లూప్ లా ఉంటుందని నమ్ముతారు. మనం డేజావును అనుభూతి చెందినప్పుడు అది మనం ఒక స్పెసిఫిక్ మూమెంట్ ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ అవుతున్నట్టు సూచిస్తుంది. ఇది కాల నిర్మాణంలో ఒక లోపాన్ని సూచిస్తుంది. ఇది ఫ్యూచర్ మరియు ప్రెజెంట్ ని ఓవర్లాప్ చేస్తుంది. ఈ పాసిబిలిటీస్లో అత్యంత ఆసక్తికరమైన భాగం దాని ప్యారలల్ యూనివర్స్తో కనెక్ట్ చేయడం. థియరిటికల్ ఫిజిసిస్ట్ మిచియో కాకు క్వాంటమ్ మెకానిక్స్ సూత్రం ద్వారా డేజావును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆయన ప్రకారం డేజావు అనేది మన రియాలిటీ మరియు ఆల్టర్నేట్ రియాలిటీ మధ్య ఒక బ్రీఫ్ కనెక్షన్ అయి ఉంటుందని నమ్ముతాడు. ప్యారలల్ యూనివర్స్ సిద్ధాంతం ప్రకారం మల్టీవర్స్ అనేది అనేక యూనివర్స్లు కలిసి ఉన్న ఒక హయ్యర్ డైమెన్షన్ స్పేస్లోని ఒక భాగం. ఇందులో అనేక యూనివర్స్లు ఒకే సమయంలో ఉంటాయి. మిచియో కాకు వివరణ ప్రకారం 2 సమాంతర యూనివర్స్ల వైబ్రేషన్స్ లేదా ఎనర్జీస్ తాత్కాలికంగా అలైన్ అయినప్పుడు డేజావు లాంటి ఎక్స్పీరియన్స్ అవుతుంటాము. దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్యారలల్ యూనివర్స్లో ఒక నిర్దిష్ట సంఘటనను ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఆ యూనివర్స్ బ్రీఫ్లీ మీ కరెంట్ యూనివర్స్తో కనెక్ట్ అయినప్పుడు డేజావు లాంటి ఎక్స్పీరియన్స్ అవుతుంది. 2014లో మిచియో కాకు తన పుస్తకమైన ది ఫ్యూచర్ ఆఫ్ ది మైండ్ ప్రచురించాడు. ఆ పుస్తకంలో అతను ప్యారలల్ యూనివర్స్ ఒక లింక్ ని డీటెయిల్ గా వివరించాడు. డేజావు అనేది మల్టీ డైమెన్షనల్ ఫినామినా కావచ్చు. దాంట్లో మానవ మెదడు ఒక ఆల్టర్నేట్ యూనివర్స్ వాస్తవికతను టెంపరీగా యాక్సెస్ చేస్తుంది అనే అవకాశాన్ని ఆయన లేవనెత్తాడు. ప్రముఖ రచయిత అయిన చార్ల్స్ డికెన్స్ కూడా తన రచనల్లో ఒక డేజావు ఎక్స్పీరియన్స్ ని ప్రస్తావించాడు. డికెన్స్ ఒక తెలియని ప్రదేశంలో ప్రయాణిస్తున్నప్పుడు అతనికి స్ట్రాంగ్ డేజావు ఫీలింగ్స్ అనుభూతి చెందాడు. ఆ ప్రదేశాన్ని తాను ఇంతకుముందు కూడా చూశానని తన మనసు చెబుతుందని అతను అందులో రాశాడు. మరియు రాబోయే కొన్ని క్షణాల్లో తను ఏమి చూడబోతున్నాడో కూడా తనకు గుర్తుంది. అలా కొన్ని క్షణాల తర్వాత అతను చూసింది అతను ఊహించినట్టే జరిగింది. డికెన్స్ ఈ క్షణాన్ని చాలా మిస్టీరియస్ మరియు థాట్ ప్రొవోకింగ్ గా భావించేవాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డేజావు అనేది ఒక రీసెర్చ్ బేస్డ్ కాకుండా కొన్ని స్పిరిచువల్ బిలీఫ్స్ కూడా దీని ప్రస్తావన ఉంది. భగవద్గీత మరియు ఉపనిషత్తుల వంటి హిందూ గ్రంథాల్లో కూడా గత జీవితం యొక్క భావన ప్రముఖంగా ఉంది. ఈ నమ్మకాల ప్రకారం మన ఆత్మ గత జీవితాల అనుభవాలను కూడా తనతో తీసుకువస్తుందని చెబుతున్నాయి. కొన్నిసార్లు ఆ జ్ఞాపకాలు సబ్ కాన్షియస్ మెమరీలో యాక్టివేట్ అవుతాయి. బుద్ధిజం మరియు జైన మతాల్లో కూడా పునర్జన్మ మరియు కర్మచక్రాన్ని అంగీకరిస్తాయి. డేజావు అనేది ఒక రకమైన గత జన్మ జ్ఞాపకాలు కావచ్చు. పైథాగోరస్ యొక్క పునర్జన్మ సిద్ధాంతం కూడా డేజావు కాన్సెప్ట్ తో ముడిపడి ఉంటుంది. ఈ సిద్ధాంతం ప్రకారం ఆత్మ అనేక జీవితాల అనుభవాన్ని కలిగి ఉంటుంది. డేజావు అనేది మన గత జీవితంలో ఆ ప్రదేశాన్ని లేదా ఆ సిచ్యువేషన్ని మనం అనుభవించాము అనే దాన్ని సూచిస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారం డేజావును అర్థం చేసుకునే విషయంలో మన గత జీవితాల యొక్క కొన్ని నిర్దిష్ట పరిస్థితులను లేదా ప్రదేశాలను గుర్తుంచుకుంటాం. డేజావు యొక్క మరొక పాపులర్ ఎక్స్ప్లెనేషన్ డ్రీమ్ బేస్డ్ థియరీ ప్రకారం డేజావు అనేది కళలకు సంబంధించి ఉండవచ్చు అని సూచిస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారం మనం కళలో ఏదైనా సిచ్యువేషన్ చూసినప్పుడు అలాంటిదే మన నిజ జీవితంలో జరిగినప్పుడు మనం డేజావును ఎక్స్పీరియన్స్ చేస్తాము. ఉదాహరణకు మనం కలలో ఒక ప్రదేశాన్ని లేదా ఒక వ్యక్తిని చూసినప్పుడు అలాంటి సంఘటన మన నిజ జీవితంలో జరిగినప్పుడు మనం ఇలాంటి డేజావును ఎక్స్పీరియన్స్ అవుతుంటాం. మనం చూసే కళల్లో కొంత భాగం సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయి ఉంటుంది, కానీ మనం దాన్ని గుర్తుపెట్టుకోలేము. మన రియల్ లైఫ్ లో కళలో జరిగిన ఆ ఎక్స్పీరియన్స్ కి సిమిలర్ గా ఏదైనా సంఘటన జరిగినప్పుడు మన సబ్ కాన్షియస్ మెమరీ ట్రిగ్గర్ అవుతుంది. ఆ సమయంలోనే మనకు డేజావు భావన కలుగుతుంది. డాక్టర్ యానీ క్లియరీ, కాగ్నిటివ్ సైకాలజిస్ట్,
ఆమె డేజావు యొక్క జ్ఞాపక శక్తి ప్రక్రియ మరియు స్పాచువల్ మెమరీ లింక్ పై 15 సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఆమె రీసెర్చ్ యొక్క ఫోకస్ డేజావు యొక్క సైకలాజికల్ మరియు న్యూరలాజికల్ మెకానిజం ను అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంది. మీ గత జ్ఞాపకాల యొక్క కొన్ని అంశాలకు సమానమైన సిచ్యువేషన్ మీరు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు డేజావు ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది. బ్రెయిన్ మెమరీ సిస్టంలోని ఒక లోపంగా దీన్ని పరిగణించవచ్చు. ఇందులో ఫెమిలియారిటీ మరియు రీకాల్ సిగ్నల్స్ ఓవర్లాప్ అవుతుంటాయి. డేజావు అనేది ఒక మెమరీ బేస్డ్, అది ఫెమిలియారిటీతో సంబంధించిందిగా ఉంటుందని ఆమె సూచించారు. డాక్టర్ యానీ క్లియరీ ల్యాబ్ బేస్డ్ ఎక్స్పెరిమెంట్ చేసింది. అందులో ఆమె పార్టిసిపెంట్స్ కి వర్చువల్ రియాలిటీ ఎన్వైరన్మెంట్ ద్వారా డేజావును ఎక్స్పీరియన్స్ అయ్యేలా చేసింది. సిమిలర్ స్పాచువల్ లేఅవుట్స్ మరియు ఫెమిలియర్ సినారియోస్ ఎలా ట్రిగ్గర్ చేస్తాయో అనే దాన్ని అర్థం చేసుకోవడమే దీని ఉద్దేశం. డేజావు సమయంలో టెంపోరల్ లోబ్ మరియు హిపోక్యాంపస్ చాలా చురుకైన పాత్రను పోషిస్తాయని ఆమె హైలైట్ చేశారు. ఆమె సిద్ధాంతాలు డేజావును ఫాల్స్ మెమరీ లేదా ఫ్రాగ్మెంటెడ్ రీకాల్ యొక్క రిజల్ట్ గా భావిస్తుంది. కానీ ఇప్పటికీ కొంతమంది డేజావును పునర్జన్మ, గత జీవిత జ్ఞాపకాలు మరియు ప్యారలల్ యూనివర్స్ యొక్క గ్లిచ్ అని భావిస్తారు. ఇది ఈ ఫినామినాకి ఒక మిస్టీరియస్ మరియు స్పిరిచువల్ కోణాన్ని ఇస్తుంది. మానవ మెదడు పనిచేసే విధానం ఎంత కాంప్లెక్స్ గా మరియు ఎంత మిస్టీరియస్ గా ఉందో అర్థం చేసుకోవడం బహుశా మనకు కష్టంగానే ఉండొచ్చు. డేజావు కేవలం ఒక సైకలాజికల్ మరియు న్యూరలాజికల్ గ్లిచ్ అయి ఉండకపోవచ్చు. ఇది మనల్ని టైం రియాలిటీ మరియు కాన్షియస్నెస్ యొక్క లోతైన భావన వద్దకు తీసుకెళ్లే ఒక ఆధ్యాత్మిక ద్వారం కావచ్చు. టైం లూప్స్, ప్యారలల్ యూనివర్స్, పునర్జన్మ వంటి సిద్ధాంతాలు ఈ ఫినామినాని ఒక మైండ్ ఎక్స్పాండింగ్ మిస్టరీగా చేస్తాయి. దీనికి ఇప్పటి వరకు కూడా సర్టిఫైడ్ ఆన్సర్ అనేది ఇవ్వబడలేదు. డేజావుపై మీ అభిప్రాయం ఏంటి? మీరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు ఎప్పుడైనా అయ్యారా అనే దానిపై కమెంట్ బాక్స్లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. ఒకవేళ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే మా గ్లోబల్ చార్ట్స్ తెలుగు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.